దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడండి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. దేవుణ్ణి ఈ లోకంలో రకరకాలుగా మహిమపరుస్తూ ఉంటారండి. అది హైందవులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, అలాగనే మరి క్రైస్తవులు కూడా కావచ్చు. వారి పూర్వీకులు నేర్పించినటువంటి భక్తిని బట్టి వారు వాళ్ళ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, మనమైతే మన సహవాసం ఎవరితో అమ్మా? మన సహవాసం జీవం కలిగిన దేవునితో. కనుక ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాల్సినటువంటి సమయంలోకి వచ్చాం. ఒకప్పుడు నా జీవితం ఎలాగనుండేదంటే, రోజు రోజుకి కూడా మరి ఇవాళ ఏ బ్రాండ్ మందు తాగుదాం, ఎక్కడికి వెళ్ళి తాగుదాం, మరి ఏది తాగితే బాగుంటుంది, ఏది తాగటానికి డబ్బులు ఉన్నాయని చూసుకుంటూ ఉండేటువంటి వాడిని ఒకప్పుడు. ఇప్పుడైతే దేవుణ్ణి మహిమపరచటం కొరకు మీటింగ్స్కి ఎప్పుడు పెడదాం, ఏ సేవకుడిని పిలుద్దాం, ఏ సేవకుడి చేత వాక్యం చెప్పిద్దాం అనేటువంటి మంట దేవుడు నాలో ఉంచాడు. అందుకోసమే ఈ మీటింగ్స్, మరి దేనికోసము మాత్రం కాదు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మారి ఇక్కడ నిలబడ్డాడు అని అంటే చూసే వాళ్ళకి మాత్రం ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇక్కడ కూడా మరి మనోళ్ళు చాలామంది ఉన్నారు. కనుక దేవుడు మనల్ని సృష్టించిన దానికి కారణము ఆయనని మహిమపరచటానికి మాత్రమే. కనుక